రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి స్వల్ప ఘర్షణ విషయమై మీడియాలో పలు విధాలుగా కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక వ్యక్తికి కత్తిపోట్లు జరిగినట్లు, అలాగే అతని కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి వాస్తవాల్లోకి వెళ్తే ఇందులో ఎవరైతే తలకు దెబ్బ తగిలిందని చెప్పబడుతున్నాడో అతని పేరు షబ్బీరు, అతని ఫ్రెండ్ ఆషిక్ అని ఉన్నారు. ఈ ఆషిక్ అనే అతనికి ఒక ఎవరైతే ఇప్పుడు కొట్టినాడని చెప్పబడుతున్న అన్వర్ అనే ఒక మేనగోడలు బంధువుల అమ్మాయితో ఆ అమ్మాయిని రీసెంట్గా ఆ అమ్మాయిని ప్రేమించమని ఫ్రీక్వెంట్గా గొడవ చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ అన్వర్ అనే వ్యక్తి ఈ ఆషిక్కి అలాగే షబ్బీర్కి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి జోలు రావద్దని, అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. దానికి అది మనసులో పెట్టుకొని ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆషిక్, షబ్బీర్ వీళ్ళు అన్వర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అన్వర్ ఇంటికి వెళ్ళి మాకు వార్నింగ్ ఇస్తావన్న దాని మీద అడిగిన దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అతను ఒకళ్ళు చీపులతో కొట్టడం, ఒకళ్ళు సడన్ ప్రొవకేషన్లో ఒక మన వాటర్ ఫిల్టర్లో ఉండేటువంటి క్యాండిల్తో అతని హెడ్ మీద కొట్టడం జరిగింది. స్వల్ప గాయమైంది. దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సింపుల్ ఇంజరీ జరిగింది. కండిషన్ బాగుంది. అతనికి ఏం ప్రాబ్లం లేదు. అవుట్ ఆఫ్ డేంజరే, ఎలాంటి ఇష్యూ లేదు. ఇది స్వల్ప సంఘటన తప్ప ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న స్వల్ప ఘటన మీద సమాచార లోపం వల్ల కావచ్చు ఇది మీడియాలో చాలా పెద్ద సంఘటనలాగా చిత్రీకరించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాస్తవాలు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చెయ్యి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.